సో దీనివల్ల అంటే ఇలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయి, స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి ఈ సినిమా రంగంలో నిలదొక్కుంటుందా, నిలదొక్కుని ఉండగలదంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకు నిలదొక్కుకోలేరు అంటే ఇప్పుడు నేనని కాదు, ఇప్పుడు మనం కొందరు హీరోయిన్స్ గురించి చూసుకున్నా, ఇంకా వేరే వాళ్ళ గురించి చూసుకున్నా, అండ్ కొందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళు నాకు పరిచయం అవుతున్న వాళ్ళు, నాకు తారసపడుతున్న వాళ్ళు, సింగిల్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సింగిల్గా ఉండి వాళ్ళ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళు ఫేస్ చేస్తూ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళపైకి తీసుకుని నిలదొక్కుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యా, ఓకే. సో కొన్ని సినిమాల తర్వాత 5-6 సినిమాలకు మీరు పాటలు రాసిన తర్వాత బ్యాక్ టు మంచిర్యాల సో వెళ్ళిపోయారు. యా. సో ఇంకా ఆల్మోస్ట్ ట్రై చేశారు ఉండడానికి, కానీ ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇంకా. అవును, అప్పుడంటే అభద్రత భావనకి లోనొక తప్పలేదు. అంటే అఫ్కోర్స్ నిజంగానే అప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడులాగా నాతో పాటు మా అమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అంత భయపడేదాన్ని, అంత బాధేసేది కదా, అంత భయం కలిగేది. అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఒక తోడు ఉన్నట్టు ఉండేది, చెప్పుకోవడానికి ఉండేది. అండ్ ఎవరైనా సడన్గా మన ఇంటిపై దాడికి వచ్చారనుకోండి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అంటే చాలా బలవంతులైన వాళ్ళ ఈగో హర్ట్ అయినప్పుడు వాళ్ళు డబ్బుతో కావచ్చు, లేదు మనుషులతో కావచ్చు, లేదు ఇంకో రకంగా ఏ రకంగా అయినా ఏ ప్రమాదమైనా తీసుకురావచ్చు. ఆ టైంలో ఈవెన్ అంటే నేను ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడానికైనా చాలా అభద్రతకి లోనయ్యా. సో అండ్ నమ్మలేని పరిస్థితులు వచ్చాయి. అంటే నా ఇంటి దర్దాపుల్లో కూడా వేరే ఎవరెవరో కనిపించడాలు, లైక్ అవి చూసాను నేను. అంటే నాకు ఒక ఏంటి ఇక్కడ నాకు రక్షణ లేదు, అంటే నేనున్న ప్లేస్ సురక్షితం అయినా కానీ చుట్టూ ఉన్న మనుషులు నాకు రక్షణ కల్పించే వాతావరణం కనిపించలేదు నాకు ఆ టైంలో. సో దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ తెలుస్తుంది, ఉన్న మనుషులు అర్థం అవుతున్నారు, కానీ ఏది జరిగినా వాళ్ళ చేతికి మట్టి అంటదు. ఎలా అమ్మాయిని లొంగపరుచుకోవడం అన్నది అది అమ్మాయి లొంగదంది వాళ్ళకి అర్థం అయిపోయింది. బట్ మనకు లొంగంది ఎందుకు బాగుండాలి, ఎందుకు సురక్షితంగా ఉండాలి? అండ్ వెనకాల చూస్తే ఎవరు లేరు. ఈ అమ్మాయిని ఏం చేయడం అయినా ఎంత తేలిక, చాలా కనీసం వృత్తి మీద అయినా దెబ్బ కొడదామనే ఫీలింగ్. వృత్తి మీద ఆల్రెడీ దెబ్బ కొట్టారు, బట్ వృత్తితో ఆగిపోలేదు. పర్సనల్ లైఫ్ పై దెబ్బ కొట్టే వరకు వచ్చారు, నాపై అంటే దెబ్బ కొట్టే వరకు వచ్చారు. సో ఇక అప్పుడు నాకు తప్పలేదు, నన్ను నేను రక్షించుకోక తప్పలేదు. ఓకే, అంటే నేను చదువుకున్న అమ్మాయిని. ఫస్ట్ ఎల్ఎల్బి చేశాను, సిఎస్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ వరకు చేశాను, ఫైనల్స్ ఇంకా అప్పటికి చేయలేదు నేను. బట్ ఇంకా నేను కావాలి అని అనుకుంటే సిఎస్ కూడా ఫినిష్ చేయొచ్చు, నేను మళ్ళీ ఏదైనా మంచి కంపెనీలో మంచి జాబ్లో అలా జాయిన్ అవ్వచ్చు, నేను బాగా సంపాదించుకోవచ్చు. నా లైఫ్ నాకు ఉంటుంది ఎలా అయినా, ఒక ఫీల్డ్ కాకపోతే ఒక ఫీల్డ్, పాటలు కాకపోతే నా చదువుని బేస్ చేసుకుని నేను ఎలా అయినా బతకొచ్చు. కానీ అది కేవలం వృత్తితో ఆగిపోలేదు. నాపై వస్తున్న ఏ ప్రమాదమైనా కానీ అది వృత్తితో ఆగిపోకుండా నా పర్సనల్ లైఫ్పై దెబ్బ కొట్టడం వరకు, నన్ను దెబ్బ కొట్టడం వరకు వచ్చింది. అక్కడి వరకు వచ్చాక లైక్ అంటే నేను ఓకే అప్పటి వరకు చేస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది, వదిలిపెట్టుకున్నా. ఆ తర్వాత సరే నా చదువుని ఆధారంగా చేసుకుని నేను ఇంకేమైనా చేయగలుగుతానని కూడా చూసా. బట్ ఇక్కడ ఉండడమే సురక్షితంగా లేదు నాకు అక్కడ. లేదు ఇక్కడ ఉంటే ఏ రకంగా అయినా ఏదో ఒక ఉచ్చులో నేను ఇరుక్కుపోతా, తప్పదిక, అది నాకు అర్థమవుతుంది. ఆ టైంలో నన్ను నేను రక్షించుకోవడమే నాకు అప్పుడు మెయిన్ అయిపోయింది. అంటే లైఫా కెరీరా అన్నప్పుడు లైఫే ఇంపార్టెంట్. బట్ ఆ లైఫే లేకుండా అయిపోతుందేమో అన్నప్పుడు కొన్ని రోజులు గ్యాప్ తీసుకోక తప్పదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోక తప్పదు. సరే అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడితో ఆగిపోలేదు నేను. అంటే కాంటాక్ట్స్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకపోతే నిజంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఉండేదాన్ని కాదండి. అంటే ఈవెన్ దో ఏదైనా జరిగి ఉన్నా కానీ ఆ నష్టం మా అమ్మ వాళ్ళకి జరిగి ఉండేది. వాళ్ళ కూతుర్ని కోల్పోయేవాళ్ళు, లేకపోతే ఇంకా ఏదైనా ఒక దుర్ఘటనలా బయటకు వచ్చేదేమో ఒక వార్త, అంతకుమించి ఇంకేం జరిగి ఉండేది కాదు. వెనకాల ఎవరి పేర్లు బయటకు వచ్చి ఉండేవి కాదు. బట్ నష్టం అయితే నష్టమే కదా, అది నా తల్లిదండ్రులకు నష్టం. బట్ నేను కూడా ఒకరినే అమ్మాయిని అవ్వడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించాల్సి వచ్చింది. నేను ఉండాలి కదా, నేను బతకాలి కదా, వెళ్ళిపోయా.
వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే నా నంబర్ చేంజ్ చేసా, అన్ని కాంటాక్ట్స్ అన్నీ వదిలిపెట్టేసా, ఎవరితోనో అంటే అర్థమైపోయింది. అప్పటికి నేను నమ్మే స్నేహితులు కూడా నమ్మకూడదు అన్నది అర్థమైపోయింది. ఎవరైనా ఒక బలానికి లొంగేవాళ్లే. వాళ్ళ జీవితం కన్నా ఒక స్నేహం ఎవరికి ఇంపార్టెంట్ కాదు బేసిక్గా. సో ఇక ఎవరితో కాంటాక్ట్లో ఉండడం అనవసరం అనిపించింది. అందరితో కాంటాక్ట్ వదిలిపెట్టేసా, ఇంటికి వెళ్ళిపోయా. చాలా డిప్రెషన్లోకి వెళ్ళా. బట్ అరౌండ్ ఒక 5 to 6 months ఆలోచిస్తున్నా ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి. సో ఫోన్ నెంబర్లు అవి చేంజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ మీకు ఇంకా టచ్ చేయట్లేదు. సో ఇదంతా బాగా చెప్పేసి చేంజ్ చేయలేదు నేను కంప్లీట్. అంటే ఫోన్ వాడడం కూడా వదిలిపెట్టేసా. నియర్లీ ఒక 6 months చేంజ్ చేసా, వాడడం కూడా వదిలిపెట్టేసా. అంటే నేను ఒక రకంగా నాకు చుట్టూ అన్ని దారులన్నీ మూసుకుపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, నేను కెరీర్ కూడా వద్దు అనుకున్నా, నాకు సినిమా వద్దు, పాటలు వద్దు అనుకున్నా. పోనీ అట్లీస్ట్ నేను లాయర్నైనా అవ్వగలుగుతా, పోనీ మళ్ళీ ఏదైనా సిఎస్ కంపెనీలో అయినా నేను జాయిన్ అవ్వగలుగుతా, లేకపోతే ఏదో ఒకటి చేయగలుగుతా, ఏదో ఒకటి అనుకున్నా. కానీ అక్కడ నాకు రక్షణ కల్పించట్లేదు. హైదరాబాద్ అనే సిటీలో నాకు రక్షణ లేదు. అదే నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. సరే కొన్ని ఇక్కడి నుంచే వెళ్ళిపోయిన తర్వాత అయినా కదా సరే మళ్ళీ అప్పుడైనా బాగుంటుందా ఏంటి అని చెప్పేసి ఆలోచన, అంటే నా లైఫ్ పై నాకు ఆలోచనలు వస్తుంటాయి కదా. అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉండేదా బాగా? అమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది. అంటే వాళ్ళు నన్ను ఎప్పుడు చిన్న సమస్యలు ఎప్పుడు నేను వాళ్ళ వరకు తీసుకెళ్ళలేదు. చెప్పాలంటే మ్యాక్సిమం నాకు నేనే హ్యాండిల్ చేసుకుంటా. కానీ నా వల్ల కానప్పుడు ఎప్పుడు నన్ను ఆదరించడానికి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు లేకపోతే అసలు నేను లేనండి నిజంగా. అప్పుడు కూడా ఏంటి, పోనీ హైదరాబాద్ కాకపోతే ఇంకెటైనా వెళ్ళగలుగుతానా, బెంగళూరు వెళ్ళగలుగుతానా, కొచ్చిన్ వెళ్తానా, ఏంటి ఎక్కడికి వెళ్ళి నేను ఎక్కడ నిలదొక్కుకోగలుగుతా. సరే అక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏంటి నెక్స్ట్ నేను ఎంచుకోబోయే ఫీల్డ్ ఏంటి, చేయాల్సిందేంటి, ఇవన్నీ జరుగుతుంది నాకు. రైటింగ్ అయితే మొత్తానికి వదిలిపెట్టేశారు? అప్పుడు వదిలిపెట్టక తప్పలా. అంటే ఇక్కడ రావడం కూడా కష్టం అంది అర్థమైపోయింది. బట్ అలా అనుకున్నా కానీ అప్పుడు నాకు కొంచెం ఫైనాన్షియల్ కండిషన్ కూడా బాగాలేదు ఇంట్లో. సో నేను ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవైపేమో నేను వెళ్ళినా కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే మా అమ్మమ్మకి కాస్త బాగున్నా బాగాలేకపోయినా తను నన్ను మిస్ అయినా ఒక వితిన్ అవర్స్లో నేను వెళ్ళిపోతున్నా ఇంటికి. ఇంకా వేరే దూరం వెళ్ళిపోతే నేను అలా వెళ్ళలేను. ఇక్కడ అమ్మమ్మ మీతో పాటు ఉంటే లేదు, అంటే మా ఊర్లో మా అమ్మమ్మ ఉన్నా, తను కొంచెం నన్ను మిస్ అయినా తనకు బాగాలేకపోయినా అమ్మ అంటే మీరు వెళ్ళేవారు? వెళ్ళిపోయేదాన్ని. ఒక కాల్ వచ్చిందని నేను వెళ్ళిపోతాను. అదే నేను ఇంకా దూరం వెళ్ళిపోయాను అనుకోండి, నేను అలా రాలేను కదా. నాకు కూడా అంటే కేవలం ప్రొఫెషన్ మాత్రమే కాదు, పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను చూసుకోలేను. ప్రత్యేకించి నేను ఒక బాధ్యతని నేను నా భుజాల మీద మోయలేకపోయినా కనీసం నన్ను మిస్ అయిన క్షణంలో మా అమ్మమ్మకి నేను కనిపించాలి. అది కూడా నేను చేయలేను దూరంగా వెళ్తే. సో ఖచ్చితంగా ఈ పరిసరాల్లోనే ఉండాలి. పోనీ ఎలా ఉండాలి అని చెప్పేసి ఆలోచించా. పోనీ ఇంకా ఎక్కడెక్కడ ఎందుకు, పోనీ అక్కడక్కడే ఒక మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అక్కడే కోర్టుకి వెళ్తా ఏముంది అని చెప్పేసి ఆలోచించా. బట్ అటువైపు కూడా ప్రయత్నించా. కానీ వన్స్ మనం సినిమాల్లోకి వచ్చి వెనకడుగు వేసిన తర్వాత బయటి ప్రపంచం మనం చూసే దృష్టి కూడా చాలా మారుతుంది. అంత తేలిగ్గా అంత ఇదిగా సరే అవును కదా ఇది అది అని చెప్పేసి ఏదో గౌరవంగా మనని ఎవరు ఆదరించరు. సినిమా అనేప్పటికీ ఒక నెగిటివ్ థాట్స్ వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంటాయి. దాంట్లో నుంచి వచ్చేసిందంటే ఇంకా ఏంటో అని చెప్పేసి ఒక నెగిటివ్ దీంట్లో నుంచి వాళ్ళు చూడడం, ఒక సూటిపోటి మాటలు అవి చూసా. మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు అప్పుడు? మా అమ్మ వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ కాకుండా అదే చెప్తున్నాను. సో అలాంటివి చూసాను నేను. చూసిన తర్వాత లేదు ఇలా కాదు, నేను ఇండస్ట్రీ వదిలిపెట్టేస్తా, కానీ ఇలా వదిలిపెట్టా. ఒక గౌరవంగానే ఏ గౌరవంతో అయితే నేను వెళ్ళానో, ఏ గౌరవాన్ని అయితే నేను పొందానో అదే గౌరవంతో నేను బయటకు వస్తా అని చెప్పేసి నేను అప్పుడు నాకు అనిపించింది. అంటే బయట సమాజంలో నుంచి కూడా అంత సరైన ఒక పాజిటివ్ దృక్పథం మనపై, దృష్టి మనపై ఉండదు. సో నాకు అది కావాలి. బతకాలంటే ఈ సమాజంలో బ్రతకాలంటే కావాలి అని అంటే నేను మళ్ళీ తిరిగి రావాలి తప్పలా. సో ఆ తిరిగి రావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. మీరే చేసుకున్నారు మళ్ళీ? అక్కడుంటూ మంచిర్యాలలో ఉంటూ మళ్ళీ హైదరాబాద్ వేరే నెంబర్ చేంజ్ చేశాను. అప్పుడు వేరే నెంబర్ చేంజ్ చేసి ఎలా అయినా మళ్ళీ ఇక్కడికి నేను రావాలి, మళ్ళీ కనీసం ఒక్క సినిమా అయినా నాది రావాలి బయటికి, మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయాలి.
కెరీర్ స్టార్ట్ చేయాలి అన్నదానికన్నా ఒక్క సినిమా అయినా నాది బయటికి రావాలి. సో అసలు అంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు అలా కాదు. అంటే ఏదో కొంచెం నాకేదో ఆవేశం ఉంది, ఏదో బాధ ఉంది, ఆ బాధ నేను వెళ్ళగట్టాలి. సో నేను మళ్ళీ ఆ తర్వాత నాకు ఏ ఆపర్చునిటీలు వచ్చినా రాకపోయినా, ఇక్కడ నన్ను ఎవరు నిలబడనిచ్చినా ఇవ్వకపోయినా, నేను వెనక్కి వెళ్ళి వేరే ఏ వృత్తి చేసినా నేను తలెత్తుకొని బతుకుతా. నాకు ఆ స్పేస్ కావాలి, నాకు అది కావాలి. సో ఆ ఉద్దేశంతో నేను వచ్చా. ఆ ఉద్దేశంతో నేను ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత కూడా అంటే అరకొర అప్పటి వరకు ఉన్న పరిచయాలు కాకుండా వేరే కొత్త మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నట్టుగానే కొందరిని అప్రోచ్ అవుతూ అలా ఫోన్లో అప్పుడప్పుడు వచ్చేదాన్ని. ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఎవరైనా కలిసి ప్రయత్నించి ఈవినింగ్ వెళ్ళిపోయేదాన్ని. అలా సమ్ టైమ్స్ ఇక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు అలా ఎలా అని చెప్పేసి అక్కడ అంటే అకామిడేషన్ లేదు ఇక్కడ. సో అది ఒక ప్రాబ్లమే, ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పేసి నేను అలా బాధపడుతున్న టైంలో వర్గల్ ఉంటుంది, ఇది మనకి ఇక్కడ సిద్దిపేటకి దగ్గరలో గౌరారం దగ్గరలో వర్గల్ అని చెప్పేసి ఉంటుంది, మీకు ఐడియా? సరస్వతి అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్కి అలాగే ఒక బాధలోనే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నన్ను చాలా ఆదరించారు. అంటే ఏడ్చేసా బేసిక్గా. ఆ టైంలో ఎవరికైనా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. అప్పుడు నాకు ఇక్కడ ఇలా ఉన్నాయి పరిస్థితులు, నాకు ఇక్కడ టెంపుల్లోనే నా పరిస్థితి ఇలా ఉందండి, నాకు ఎటు చూసినా కానీ ఏ మార్గం కనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి అలా అక్కడ నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించారు, వాళ్ళు ఆదరించారు నన్ను. లైక్ అంటే అలా కాదమ్మా నువ్వు అంటే అప్పటికీ నాకు కొన్ని మూవీస్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పడానికి కూడా నాకు అక్కడ ఒక ఇది ఉంది. సో అమ్మవారి దగ్గరకు వచ్చి నువ్వు ఇలా ఏడుస్తున్నావు అంటే ఏదో ఒక అమ్మవారే రప్పించుకున్నారు, నువ్వు ఎవరు లేరు అని అనుకోకు, నీకు అమ్మ ఉంది, అమ్మ అండ ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఎక్కడ ఉండాలి అని ఆలోచించకు, నీకు ఎప్పుడు అవసరం ఉన్నా అని ఇక్కడికి రా, ఇక్కడ ఉండు, ఇక్కడే తిను, ఇక్కడి నుంచే వెళ్ళి నీ పనులు చూసుకొని రా. వర్గల్లో పూజారులు వాళ్ళునా? వర్గల్ దేవస్థాన సభ్యులు. అంటే అక్కడ దాదాపు ప్రతి ఒక్కళ్ళు అంటే పూజారుల దగ్గర నుంచి వంట వాళ్ళ వరకు, లైక్ దేవస్థానాన్ని స్థాపించిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆదరించారు. అంత ఆదరణ లభించింది నాకు అక్కడ. సో నేను ఇక్కడ ఎప్పుడు వచ్చినా అని అక్కడే ఉండేదాన్ని, అక్కడే భోజనం చేసేదాన్ని, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని, ఇక్కడ పని చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేదాన్ని, నా పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అలా కొంతకాలం గడిచింది. అంటే నాకు లభించిన ఆదరణ మాత్రం ఆ టెంపుల్ నా లైఫ్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. థ్యాంక్ యూ.